జీవనాడు 29 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఈ వారం ప్రసారం చేయబోతున్న కథ అనామతు ఖాతా. కథా రచయిత పి. చంద్. సేకరణ ఇప్పపూలు గిరిజన సంచారిత గల కథా సంకలనం. ప్రతిభా ప్రచురణలు ఖమ్మం. వ్యాఖ్యాత జీవన్. వివిధ కలం పేర్లతో అనేక పత్రికలకు కథలు రాసిన పి. చంద్ అసలు పేరు ఊరుగొండ యాదగిరి. స్వస్థలం వరంగల్ ఉర్సు. ఈయన 11 సెప్టెంబర్ 1954 జన్మించాడు. తల్లిదండ్రులు ఊరుగొండ వీరమ్మ, ఊరుగొండ మల్లయ్యలు. తండ్రి ఆజంజాహి మిల్లు కార్మికుడు. తల్లి బీడీ కార్మికురాలు. కార్మిక వర్గ నేపథ్యం నుంచి వచ్చినవాడు కనుక పి. చంద్ ఆ వర్గ ఇతివృత్తాలపై సాధికారికంగా రాయగలిగాడు. స్వయంగా తాను సింగరేణి బొగ్గుగనుల్లో ఉద్యోగం చేసినవాడు. అందువలన బొగ్గుబాయి జీవితము, అందులోని కష్టాలు కడగండ్లు యథాతథంగా చిత్రించగలిగాడు. అనేక కథలు నవలలు ఆ జీవిత నేపథ్యం నుండి వచ్చినవే. బొగ్గుగని కార్మికులపైన, గిరిజనుల జీవన పోరాటాలపైన ప్రధానంగా ఆయన కథలు నవలలు రాశారు. అలాగే వివిధ ఉద్యమాల్లోని నాయకుల జీవితాలను, రెండవ దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోని వివిధ ఘట్టాలను నవలలుగా చిత్రించారు. ఇప్పటి వరకు ఆయన 30 నవలలు, 100కు పైగా కథలు రాశారు. ఆయన రాసిన నవలల్లో కొన్ని: శేషగిరి, అంతర్జాతీయ శ్రామిక యోధుడు, ధిక్కార కెరటం, మేరా సఫర్, బండ్రు నరసింహులు, భూదేవి, నల్లమల్ల, సకల జనుల సమ్మె, తెలంగాణ తల్లి, విప్లవాగ్ని, నెత్తుకి ధార, మా ఊరి కథ, హక్కుల యోధుడు, ఒక కన్నీరు, తలాపున పారే గోదారి, వీరుడు మొదలైనవి. భూ నిర్వాసితులు, సమ్మె కథలు, గుమ్మన్ ఎగ్లాస్పూర్ గ్రామస్థుడు, జులుం, అలాగే నలుపు 1-2 కథా సంపుటాలు మొదలైనవి ఆయన వెలువరించిన కథా సంపుటాలు. ఈయన రచనల ఇతివృత్తాలు ప్రధానంగా ప్రజా పోరాటాలను ప్రతిబింబిస్తాయి. ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన యోధుల జీవితాలను చిత్రిస్తాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సందర్భంలో సింగరేణి తొలి గని కార్మిక సంఘాన్ని స్థాపించి ఎన్నో ఉద్యమాలు నిర్మించి అమరుడైన శేషగిరి జీవితాన్ని ఆధారం చేసుకుని అదే పేరుతో ఆయన నవల రాశారు. ప్రముఖ కార్మిక నాయకుడు, అంతర్జాతీయ కార్మిక సంఘాల అధ్యక్షుడిగా పనిచేసిన కెఎల్ మహేంద్ర జీవితం ఆధారంగా అంతర్జాతీయ శ్రామిక యోధుడు అనే నవల వెలువరించారు. అలాగే మరో కార్మిక నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అయిన జి. వెంకటస్వామి జీవితం ఆధారంగా మేరా సఫర్ నవల రాశారు. ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట నాయకులు బండ్రు నరసింహుల జీవితం పైన నవల వెలువరించారు. అలాగే ప్రముఖ తెలంగాణవాది సంగంరెడ్డి సత్యనారాయణ రెడ్డి జీవితాన్ని నవలగా చిత్రించాడు. ప్రధానంగా ఆయన కార్మిక జీవన పోరాటాలను అత్యంత సహజంగా చిత్రించాడు. భూ నిర్వాసితులపైన, పర్యావరణ సమస్యలపైన, మలిదశ తెలంగాణ ఉద్యమం మీద ఆయన సాధికారికంగా నవలలు వెలువరించారు. తెలంగాణ తల్లి, సకల జనుల సమ్మె మొదలైన ఇతివృత్తాలను తీసుకొని రాసిన తొలి రచయిత ఆయనే. గత 40 సంవత్సరాలుగా అలుపెరగకుండా రచనా సేద్యం చేస్తున్న గొప్ప రచయిత మన పి. చంద్. ఆయనను అభినందిద్దాం. ఇహ కథలోకి పోదామా? కథ అనామతు ఖాతా. కథా రచయిత పి. చంద్. దూరంగా బండి చప్పుడిని ముసలి లింగయ్య దృష్టి సారించి చూసిండు. ఏపుగా పెరిగిన టేపు చెట్ల మాట నుంచి బండి గల్లర చప్పుడు చేస్తూ మసకగా కనిపిస్తోంది. నొసటికి చెయ్యి అడ్డుపెట్టుకొని పరీక్షగా చూసిండు. తీరా 10 అడుగుల దగ్గరకు వచ్చినాక కానీ సావుకారు కాసము రామయ్య కనిపించలే.
బండి దిగి గూడెంలో అడుగుపెట్టిన షావుకారి తెల్లని బట్టలు సెలవు బట్టలు వేసుకున్నాడు. వంక తిరిగిన చేతి కర్రను ఊతగా పట్టుకొని టకటకలాడించుకుంటూ వచ్చి ఫారెస్ట్ బంగ్లా ముందు ఏప చెట్టు నీడలో నిల్చున్నాడు. చెట్ల మాటు నుండి లేత సూర్యుని ఎండ షావుకారి బోడతల మీద పడి మెరిసిపోతుంది. రాలిపోగా మిగిలిన తెల్లని వెంట్రుకలు గాలికి రెపరెపలాడుతున్నాయి. లింగయ్య షావుకారు దగ్గరికి వచ్చి దండాలు పెట్టిండు. ఏం లింగయ్య, బాగేనా? షావుకారు బీడీ కట్ట తీసి ఓ బీడీ ముట్టించుకున్నాడు. అంతలకు బండి తోలుకొచ్చిన కూలోడు ఓ గుడిసె ముంగటి నుంచి మంచం తీసుకొచ్చి వేసిండు. మంచంలో కూర్చుండి షావుకారి గుప్పు గుప్పున బీడి పొగదులుతుంటే ముసలి లింగయ్యకి ఎప్పటినుంచో బీడీ కుత్తిలేసి పండ్లు తీపులు పెట్టినాయి. ఓ బీడీ ఊటే ఈ బాంచన్ అని చేతులు సాపి అడిగిండు లింగయ్య. షావుకారి ఓ బీడీ తీసిచ్చిండు. లింగయ్య బీడీ ముట్టించుకొని మంచం పక్క కాళ్ళ మీద కూర్చున్నాడు. వయసు ఉడిగినాక చావాలి బాంచన్, బతుకేమీ పాయిదా లేదు. లింగయ్య బీడీ పొగ వదులుకుంటూ మాట కొడిగించిండు. ఏమైంది? నీ కొడుకులు తిండి పెడతలేరా? షావుకారు మంచంలో వెనక్కి చేతులు సాపుకొని ఒళ్ళు విరుచుకున్నాడు. ఎక్కడిది బాంచన్? చిన్నోడు గంగ దాటెళ్ళిండు. వాడు ఉట్నూరు కాంట్రాక్టర్ దగ్గర పనిచేసుకుంటా వాని బతుకోడు బతుకుతుండు. పెద్దోడు ఏడనే ఉన్నాడు బాంచన్. ఏం చేస్తే ఏం భక్తి తట్టున్నది? లింగయ్య తన కష్టం చెప్పుకొచ్చిండు. ఉండిబ్బడి షావుకారు, గూడెన్ని ఎవరు లేరా? గీ పొద్దుదాకా ఎవరుంటారు బాంచన్? అందరూ పనులకి పోయిండ్రు. నాలాంటి ముసలిముతుక పొరగండ్లు తప్ప ఎవరుంటారు? లింగయ్య ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు. మూగొడుతూనే ఊరూరు తిరుక్కుంటే వసూళ్ళు చేసుకుంటూ వచ్చేసరికి ఈ పొద్దాయే. అప్పు తీసుకున్న ముండ కొడుకులు ముడ్డి చుట్టూ తిరుగుతూనే కానీ పైసలు తిరిగి ఇవ్వరాయే. తిరుగుదామంటే మునుపటి లెక్క ఓపిక లేకపోయాయి అంటూ షావుకారి కష్టం షావుకారు చెప్పుకొచ్చాడు. అంతే వాంచన్, వయసు మీద పడతా అంటే కాటికి దగ్గరే కూటికి దూరం కాబడుతుంది. చిన్న షావుకారుకు వ్యవహారం అప్పచెప్పి తమరు నిశ్చింతగా ఉండక ఎందుకు వాంచన్ ఈ కష్టాలు? లింగయ్య సానుభూతిగా పలికిండు. అంతేరా, సచ్చేదనుక ఈ కష్టం తప్పేటట్లేదు అంటూ షావుకారు అప్పటికి ఊళ్ళో నుంచి తిరిగి వచ్చిన కూలీలను ఉద్దేశించి, సామల సాయలింటికాడు ఎవరున్నారో చూసిరా. ముండ కొడుకు ఎప్పుడొచ్చినా ఉంటలేడు. అప్పు కావలసి వచ్చినప్పుడు అయ్యా అప్పు అనుకుంటూ వస్తారు, తీర్చేటప్పుడు ఉండదు బుద్ధి. కూలోడు తిరిగి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. షావుకారు లింగయ్యతో మాటల్లోకి దిగిండు. మా ఓడు ఈ అడవులలో ఉండనని పోయి పట్నంలో గూనె పెంకుల ఫ్యాక్టరీ పెట్టాడు. బతికినన్ని రోజులు బాధలు తప్పేటట్లేవు. వాళ్ళ మాట లెక్క కొనసాగుతుండగానే కూలోడు తిరిగి వచ్చి, ఇంటికాడ వాని పెళ్ళమున్నది, వాడు అడవికి పోయిండట అని చెప్పిండు. ఉత్త చేతులతోనే వచ్చినవేందిరా గాడిద కొడుక, దాన్ని తీసుకురాపో షావుకారు కసిరాడు. దానికి పురుడొచ్చి 3 రోజులాయ బాంచన్, ముసలి లింగయ్య బదులు పలికిండు. అయితే వాళ్ళింటికి నేనే వస్తా పదా అంటూ షావుకారు కూలోడిని వెంటేసుకొని సామల సాయలింటికి నడిచిండు. వెళ్ళిపోతున్న షావుకారికేసి లింగయ్య చూస్తూ ఉండిపోయిండు. గుడిసె ముందు ఆగిన షావుకారుని చూసి భయంగా బయటకొచ్చింది సాయిల్ భార్య. పురుడు మురికితో కూడిన వాసన గుప్పున రాంగా షావుకారు కండువాతో మూతి ముడుచుకుంటా, నీ మొగుడు ఏడకపోయిండే అని అరిచిండు. బంకకు పోయిండు. పైసలు ఎప్పుడు ఇస్తాడంట? అప్పు తీసుకునేటప్పుడు అయ్యా వాంచన్ అనుకుంటూ వస్తారు, ఇచ్చేటప్పుడు బుద్ధుండదు. ఇంటి చుట్టూ తిరుగుతారు, తిరగంది ఇయ్యరు. ముండ కొడుకులకు న్యాయం లేదు. వచ్చినాక నన్ను ఒకసారి కలవమను, మళ్ళోసారి వచ్చేదంటే మర్యాద దక్కదని చెప్పు. షావుకారు చిరుబురులాడిండు. సరేనయ్యా, వచ్చినాక చెప్తా అన్నది సాయిల్ భార్య ఎటూ తోచక. షావుకారు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు.
పొద్దుననంగా చీకటితోని లేచి బంకకు పోయిన సాయిలు ఆయన తల్లి లచ్చమ్మ కలిసి తిరిగి తిరిగి చెరో గంప నింపుకొచ్చేసరికి సూర్యుడు పడమటి దిక్కున చెట్ల చాటుకు పోయిండు. ఇంటికొచ్చిన మొగన్తో షావుకారు వచ్చిన సంగతి చెప్పింది భార్య. షావుకారు పేరు వినేసరికి ఒళ్ళంతా చెమటలు కమ్మినాయి. బుర్ర మొద్దుబారిపోయినట్టయింది. ఎంత జ్ఞాపకం చేసుకున్నా తనెప్పుడూ షావుకారు దగ్గర అప్పు తీసుకున్నట్టుగా గుర్తులేదు. లేని అప్పు ఇప్పుడు ఎక్కడిదో అర్థం కాక ఏ సంగతి అరుచుకొని వస్తానంటూ ఆగమేఘాలం మీద ఆ షావుకారింటికి బయలుదేరిండు. పోయిపోయి వస్తువి ఇంత చల్లబడిపోరాదు అన్న భార్య మాటలు వినిపించుకోకుండానే వెళ్ళిపోయాడు. అమురుకుంటే అమరనంతటి 8 టేకు దూలాలేసి కట్టిన లంకంత ఇంట్లో షావుకారు సాయిలకు దర్శనమిచ్చిండు. పొద్దున మా గూడెనికి వచ్చిందట బాంచన్, వంగి దండం పెడుతూ అన్నాడు సాయిలు. ఏందురో తెలియనట్టు అడుగుతున్నావు? నీ ఇంటికి నేను ఎందుకు వస్తారా? నా అప్పు పైసలు నా ముఖాన్ని పడేస్తే. షావుకారు అప్పు అనేసరికి సాయిలకి ఏమి మాట్లాడాలో తోచింది కాదు. నోరు దగ్గర పడ్డట్టయింది. షావుకారంత తోడు అంత పచ్చి అబద్ధం ఆడుతుంటే ఏం మాట్లాడతాడు? అయినా ధైర్యం తెచ్చుకొని, అయ్యా తమ దగ్గర నేను ఎప్పుడు అప్పు తీసుకున్నట్టు గుర్తులేదు బాంచన్. నువ్వు కాదురా లంజా కొడుక, మీ అయ్య చేసిండు అప్పు. షావుకారు, మా అయ్య అప్పు చేసినట్టు నాకేమీ చెప్పలేదు బాంచన్. నీకు తెలవకుంటే మీ అవ్వని అడుగురా, అది ఇంకా బతికే ఉంది కదా. నేనేమన్నా బత్తాలాడుతున్నానరా? రామసరే నోటు రాసుని బిడ్డా, మాట అబద్ధం చెప్తున్నా రాత అబద్ధం చెప్తాదిరా. అదెక్కడే న్యాయం బాంచన్? సాయిలు గొంతు తడారిపోయింది. నేను అన్యాయం చేస్తున్నానరా లంజా కొడుక? న్యాయాన్యాయాలు కోర్టులో తెలుస్తాయి. కోర్టు నుంచి బిక్రీ తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది. ఆ అయ్యకు పుట్టలేదురా, వాడు సచ్చిండు కదా అని అప్పు ఎగ్గొడతానని చూస్తున్నావురా. కాని బిడ్డ, నీ దగ్గర పైసలు ఎట్లా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. నా పైసలు ఇవ్వకుంటే జైల్లో తోస్తా. 3 రోజులు గడువిస్తాను బిడ్డ. హణా పైసలతో 12 నూర్లు తెచ్చియకపోతే అప్పుడు తెలుస్తుంది నా సంగతేందో. దుమదుమలాడుతూ షావుకారు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సాయిలు ఇంటి దారి పట్టాడు. ఇంటికొచ్చిన సాయిలు తల్లిని అడిగిండు అప్పు గురించి. ముసల్దానికి కోపం వచ్చింది. వానికి పోయే కాలం దాపురించింది. మనసుల పసురాల తీగ ఎక్కువ తింటాడు. పాపం ఊరికే పోదు, పురుగులు పడి చస్తాడు అని ఊరు పేరు లేకుండా కిట్టి అలసిపోయింది. నీ పెండప్పుడు 2 నూట్లు అప్పు తెచ్చింది నిజమే బిడ్డ. అందుకు బదులు మీ అయ్య 2 గోనెల జొన్నలు, 1 గోనెడు నువ్వులు, ఇంకో గోనెడు అవిసెలు ఇచ్చిండు. దాంతో అప్పు తీరిందని మీ అయ్య అనుకున్నాడు. ఆ తరువాత షావుకారు కూడా మళ్ళా ఆ ఊసెత్తలేదు. మీ అయ్య చచ్చిన 6 నెలలకు మళ్ళా అప్పంటూ వచ్చిండా పాపిష్టముండ కొడుకు. ఇంటిల్లిపాది ఆ రోజు అదే రందితో గడిపిండు. తిండి ఎవరికీ సహించలేదు. 10లా 20లా 12 నూర్లు ఎట్లా తీర్చేది? కాదంటే కోర్టు మనుషులు వస్తారు, ఉన్నది లేనిది ఉడుచుకుపోతారు, తల మంతల వేలమంటారు. ఆ పైన జైలవుతుంది. జైలైతే ఇంటికాడ ముసలి తల్లి పెండాము ఆగమవుతారు. రాబోయే పరిణామాలను ఊహించుకుంటూ భయపడిపోయాడు. అప్పు తీర్చంది పీడ వదలదనుకున్నాడు. రాత్రంతా నిద్రపోక అలా పక్క మీద దొర్లుతూనే ఉన్నాడు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు, బాగా ఆలోచించి. పొద్దున్నే లేచి ముంతలో దాచిన తల్లి కాళ్ల కడాయాలు 40 తులాలై తీసుకున్నాడు. అవి చూసేసరికి 15-20 సంవత్సరాల కిందటి రోజు జ్ఞాపకం వచ్చినాయి. అప్పుడు కొత్తగా ఫారెస్ట్ కాంట్రాక్టర్లు అడవులకు వచ్చిండు కలుపు కొట్టేటందుకు. ఇప్పటిలా యంత్రాలు లేవు. కొట్టిన కలపను డిపోకు తీసుకుపోను రోడ్లు లేవు, లారీలు లేవు. అప్పుడు గూడెంలో అందరికీ చేతి నిండా పని. ప్రతి ఇంటికి 2 బండ్లుంటేటి. కలప సరఫరా చేసి 4 పైసలు సంపాదించుకున్నది అప్పుడే. ఆ బాపదితే ఈ తల్లి కాళ్ళ కడియాల.
ముసల్ది కూడా మారు కలగకుండా ఉండిపోయింది. ఏప్రిల్ మే మాసంలో ఏరుకొచ్చిన బంక ఇప్ప పూలు మార్కెట్కు వేస్తామనుకున్నది. కావిడికి కట్టుకుని షావుకారింటికి పోయిండు సాయిలు. సాయిలును చూసి షావుకారి సంతృప్తి పడ్డాడు. లెక్కలు సరిచూసి, ఇప్పుడింత నీకు నాకు పేచీ ఏమీ లేదు బిడ్డ, మీ అయ్య చేసిన బాకీ తీరింది అంటూ సాయిలు తెచ్చిన పుచ్చుకొని ఆడికాడికి సరిచేసిండు షావుకారు. అప్పు తీరిందనే మాట సాయిల్కు కొంత ఊరట కలిగించి, ఇక నేను పోతా అంటూ సాయిల్ లేచిండు. షావుకారు ముఖం మీదకి నవ్వు తెచ్చుకుని, వెళ్తూ ఉండు బిడ్డ, తొందరపడితే ఎట్లా? నేను షావుకారును, నువ్వు ఆసాన్వి. మన ఇద్దరి సంబంధం చాలా రోజులది. ఏ అవసరమన్నా వస్తూ ఉండు, మొహమాట పడకు. ఇదిగో ఈడ ఏలుముద్ర వేసి అంటూ ఖాతా పుస్తకం ముందుకు దూసిండు. ఏలుముద్ర ఎందుకు అర్థం కాక అడిగిండు సాయిలు. సంబంధం ఇట్లనే కొనసాగాలని ఊరికేనే నా పేరు మీద అనామతుగా 5 రూపాయలు ఖాతా రాసిన, దానికి నువ్వేమీ ఇవ్వాల్సిన పని లేదులే. ఊరికే నీకు అప్పు సప్పు అవసరమైనప్పుడు నా దగ్గరికి రావచ్చు బిడ్డ. షావుకారు ప్రేమ ఒలకబోసిండు. సరేలే అనుకొని సాయిలు వేలుముద్ర వేసి ఇంటికొచ్చిండు. ఆ తర్వాత ఏ అప్పు సప్పు లేకుండా సాయిలు 7 ఏళ్ళు చేతికందిన కష్టం చేసుకుంటా నిశ్చింతగా కాలం గడిపిండు. కానీ 7 ఏళ్ల తరువాత ఒకరోజు ఉదయాన్నే 2 కోర్టు జవాన్లు పోలీసులతో వచ్చిన షావుకారు రామయ్య 7 ఏళ్ల కిందట సాయిలు తీసుకున్న అప్పు బాపత 500 రూపాయలు వసూలు చేసుకోవటానికి గాను కోర్టు నుంచి డిగ్రీ తీసుకొచ్చి అప్పు కింద ఒక ఆవు, 2 కోడలు, ఒక పెద్ద ఇత్తడి గంగాళం జప్తు చేసుకున్నారు. ఇదంతా ఏదో అర్థం కాక తెల్లపోయి చూస్తున్న సాయిలు తల్లి, భార్య, పిల్లలు అరుపులతో ఏడ్పులతో ఈ లోకంలోకి వచ్చాడు. షావుకారికి ఎదురుపోయి, ఇదేంది షావుకారి అన్నాడు. ఏందిరో మళ్ళా తెలియనట్టు అడుగుతావు? ఆనాడు అప్పు తీసుకోలేదురా, చూడు నీ ఏలువత్ర ఈ కాగితం మీద అంటూ కాగితాన్ని సాయిలు కేసేసిడు. గప్పుడు సాయిలకు 7 ఏళ్ల కిందటి ముచ్చట జ్ఞాపకం వచ్చింది. షావుకారి చేసిన మోసం అర్థమైంది. షావుకారి చుట్టూ పోలీసులు. షావుకారి ఇసిరేసిన కాగితం కాళ్ల కింద పడి నలుగుతున్నది. వంగి కాగితాన్ని తీసుకున్నాడు సాయిలు. ఒక్కసారి దాని దిక్కు చూసిండు. దానిలా ఏదో రాసి ఉంది. అది సాయిలకు అర్థమయ్యేది కాదు. కానీ పోలీసులు, షావుకారి, సాయిలకు ఇది మొత్తం పూర్తిగా అర్థమైంది. షావుకారి తన 7 ఏళ్ల కష్టాన్ని ఎత్తుకపోతున్నాడు. తల్లి, పిల్లలు ఇంకా షావుకారిని అడుగుతూ ముట్టుకుంటూనే ఉన్నారు. సాయిలు షావుకారి కేసు చూసిండు. షావుకారి కేసి నడిచిండు. షావుకారయ్యా, ఈ కాగితాలు రాతలు మాకేం తెలుస్తాయి కానీ ఇది నీ కాడనే ఉంచుకో అని కాగితాన్ని షావుకారికి ఇచ్చినట్టు ఇస్తూ చెయ్యి పట్టుకున్నాడు. సాయిలు చేతిలో రామయ్య చెయ్యి నలిగిపోతున్నది. షావుకారి లబోదిగోమన్నాడు. చచ్చిపోతున్నాను నాయనో, చెయ్యి ఇరిగిపోతున్నది అంటూ షావుకారి మొత్తుకున్నాడు. పోలీసులు లాఠీలతో సాయిలు మీద పడ్డారు. సాయిలు పట్టు మాత్రం బిగిస్తూనే ఉన్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఆదిలాబాద్ గిరిజన ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటనకు అక్షర రూపం ఇవ్వటానికి జరిగిన ప్రయత్నం ఈ కథ. అరుణతార డిసెంబర్ 1984న ఈ కథ ముద్రితం. సేకరణ ఇప్పపూలు గిరిజన సంచార కథల కథా సంకలనం. ప్రతిభా ప్రచురణలు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడు 30 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో శ్రీశ్రీ సాహిత్య పరామర్శ అనే అంశంపై శ్రీశ్రీ సినీ గీతాలు పాడబోయి భారతీయుడా 7వ భాగం ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు.
మే జీవన్.